హైదరాబాద్ పరిధిలోని పరిస్థితి ఉందంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పాత బస్తీకి సంబంధించినంత వరకు మరీ దారుణమైన పరిస్థితి. కనీసం మిల్లర్ బయటికి తీసామంటే ట్రాఫిక్ పోలీసుల ప్రాబ్లం, ఆర్టీఏ ప్రాబ్లం, ప్రతి సమస్య ముందుకు రావడం జరిగిందన్న. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా నాకు ఎలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల ముందు గుర్తించడం జరుగుతుంది. ప్రధానమైన సమస్య వచ్చి మన గతంలో సీసీ రోడ్డు సంబంధించినంత వరకు మనం ఏదైనా వర్క్ చేస్తే గవర్నమెంట్ మనకు మిల్లర్తోనే వర్క్ చేయించేది. ఇప్పుడు మిల్లర్ వర్క్ క్లోజ్ అయిపోయింది, ఆర్ఎన్సీ మీద డిపెండ్ అయింది గవర్నమెంట్. దీనివల్ల మాకు కనీసం అక్కడ ఉపాధి మొత్తం పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈ రోజు ప్యాచ్ వర్క్ కూడా మాకు కనీసం ఇవ్వడం లేదు. మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నామన్నా 5,000 నుండి 10,000 వరకు. మేము ఇందిరా పార్కు దగ్గర మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున మేము 1,00,000 మందితో హైదరాబాద్లోని ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్లో మా సమస్యల పరిష్కారంకై మేము ఉద్యమిస్తాం. మేము కూడా స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఎటువంటి మేము ఏదైతే ఆపదోహాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఎక్కడ కూడా మేము వివాదాలకు తావు లేకుండా మా యొక్క బంద్ను ప్రకటిస్తున్నాం. 5వ తారీఖు నుంచి వారి అడ్డల్లో మా యొక్క బంద్ ప్రకటిస్తాం. 10వ తారీఖు రోజు ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తాం.